ఏపీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే పేరిట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వత స్వభావం కలిగిన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా చెల్లించాలన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడం తగదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎందుకు ధర్నా చేయాలన్న విషయం అర్థమవుతుంది. ప్రభుత్వ విధానం మనకు వ్యతిరేకం. ఎలక్షన్స్ లో ఓటేసుకోవడానికి చాలా చెప్తారు. ముస్లింలకి క్రిస్టియన్లకి మధ్య తగు పెట్టేస్తాను, నాకు ఓట్లు వేసేయండి అని మోడీ చెప్తున్నాడు. అప్పుడెప్పుడో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు దుర్మార్గులకి వాళ్ళు చెప్పే విధానం మనం గ్రహించలేదనుకోండి, పప్పులో కలిసేస్తాం. కాంగ్రెస్ ఆడవాళ్ళకు ఉచితంగా బస్ ప్రయాణం అంటాడు, అంటాడా లేదా? అన్నాడు. ప్రతి ఆడ మనిషికి పడేట ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఫ్యాక్టరీ పెట్టేస్తే ఆ ఫ్యాక్టరీలో పర్మనెంట్ వాళ్ళు కానీ పని చేస్తే వాళ్ళకి 30,000, 40,000, 50,000 జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. పెట్టుబడిదారుల యొక్క లాభాలు తగ్గిపోతాయి. కాబట్టి దేశవ్యాప్తంగా పర్మనెంట్ కానీ క్యాజువల్, అవుట్ సోర్స్, పీస్ రేటు రకరకాల పేర్లతోటి ప్రభుత్వమే ఈరోజు కార్మికులు దోచుకుంటూ ఉంది. కాంట్రాక్టర్లు విపరీతంగా దోచుకుంటారు. ఎక్కువ పని చేయించుకొని అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా అందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటి ఉద్యమం సాగుతూ ఉంది. మోడీ దీన్ని అణిచేదానికోసం లేబర్ చట్టాలను మార్చి లేబర్ కోడ్లను తీసుకొచ్చి సమ్మె చేస్తే అణిచేస్తూ ఉంటాడు. ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం. కార్మిక వర్గాన్ని మీరు ఎంతమందిని అణుస్తారో చూస్తాం. శ్రమ వల్లనే ఈరోజు ఉత్పత్తి అనేది అవుతుంది. అన్ని వస్తువులు సర్వ సంపదని సృష్టించేది కార్మిక వర్గం. ఆ కార్మిక వర్గాన్ని చట్టాలు లేకుండా చేసి దుర్మార్గంగా అణిచేటువంటి పద్ధతులు చేస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా పతనం ఒక తప్పదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దీంట్లో అగ్రభాగాన్ని ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది అవుట్ సోర్స్ కార్మికులు ఉన్నారు. ఎన్నికల ముందు వీరందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఒక్కరినైనా మీరు పర్మనెంట్ చేస్తారని అడుగుతున్నాం. ఆ చేసే విధానం ఉందని అడుగుతున్నాం. ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీలో సగం మంది పైగా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు, అవుట్ సోర్స్ కార్మికులతో పనిచేయించుకుంటా ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి దోపిడీ. దీనికి ఏ చట్టాలు అమలు చేయరు. ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, బోనస్ ఇవ్వరు, పెన్షన్ ఉండదు. ఏ రకమైన చట్టాలు కూడా లేకుండా దుర్మార్గమైన పద్ధతిలో చేస్తున్నారు. ఇది కార్మికులు ఈ రకంగా దోపిడీ చేయడం అనేటువంటిది ఎల్లకాలం సాధ్యం కాదు. కార్మిక వర్గం యావత్తుని కూడా ఐక్యం చేయబోతున్నాం. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడి పర్మనెంట్ అయ్యేదాకా కూడా కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమం సాగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తుంది.